మీరు ఎలా ఈ ఉద్యమాల వైపు ఎలా మళ్ళారు? మీరు ఎందుకంటే ఊళ్ళో కుల వ్యతిరేక పోరాటం చేశారట. ఈ ఉద్యమాలు రావడానికి ప్రధానమైన కారణం మా ఊళ్ళో విశ్వనాథం గారని ఒక రైతు ఉండేవాడు. అతను వరంగల్తో వాళ్ళ యొక్క సంబంధాలు ఉండటం వలన సామాజిక కార్యక్రమాల మీద ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. గాంధీ గారి యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలు అతను చేపట్టాడు. దాంట్లో అస్పృశ్య నివారణ అది ఒక కార్యక్రమం. అది ఆయనతో నేను కొంత అవేర్నెస్ వచ్చి నాకు ఇళ్లలోకి పోయేది. మా ఊరు లోపల ఒకవైపున ఏతుందో మాలలు ఉంటారు, ఒకవైపున మాదిగలు ఉంటారు. ఆ మాదిగలు ఇళ్లలోకి పోయేది. మాదిగలు మాలల కన్నా చాలా ఇంకా బ్యాక్వర్డ్, ఇంకా వెనుకబడి ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇళ్ళలోకి పోతే వాళ్ళు నన్ను లోపల రానియలేదు. ఎందుకు మీకోసం వచ్చినాం అంటే, కాదు మేము ఏ జన్మలో మేము పాపం చేసినామో ఈ యొక్క మాదిగలుగా పుట్టాము, ఒక బ్రాహ్మణ పిల్లవాడిని మా ఇంట్లోకి రానిస్తే అదొక పాపం చేయాలని నేను, కాబట్టి దయచేసి మా ఇంట్లోకి రాకండి. ఈ మాటలు ఎత్తుందో ఇంకా నన్ను కదిలించాయి. కదిలించి వాడి ఇళ్ళలోకి పోయి వాళ్ళతో తిరగడం వలన, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగడం వలన బహిష్కరణ చేశారు తోటి బ్రాహ్మణులు. మీ నాన్నగారు ఉన్నారా అప్పుడు? లేరు. మా నాన్న ఉన్నట్టే ఇంకా బాధపడేవాడు ఆయన. మా అమ్మ ఉన్నది కాబట్టి. అమ్మగారి నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వచ్చిందా? రాలేదు. మా అమ్మ ఏం చేసిందంటే, ప్రాయశ్చిత్తం చేస్తే రాణిస్తామని చెప్పారు. నా కొడుకు ఏం తప్పు చేశాడు అని ఆమె ఎత్తున్నదో ఈ మాట అనడం నాకెంతో బలం ఇచ్చింది. ఒక ఆడ మనిషి, చదువుకోలేని మనిషి, ఈ విశ్వాసంలో పెరిగిన మనిషి, ఆమెకే ఇంత చైతన్యం ఉంటే నాకెందుకు ఉండకూడదు అని. అప్పుడు ఇదొక కారణమైంది. కుల బహిష్కరణ. కుల బహిష్కరణ అంటే మామూలు విషయం కాదు అది. ఆ సందర్భంలోనే మా చెల్లె రజస్సులైంది. రజస్సు అప్పుడు ఏం చేస్తారంటే, తోటి పిల్లలు బంధువులందరూ కూడా వచ్చి ఆ పిల్లలతో అభినందన చెప్తారు. ఎవరు రాలేదు మా ఇంటికి. ఎవరు రాకపోయే వరకు అది ఏడో పట్టింది. మిమ్మల్ని ఒక్కడనే బహిష్కరించారా, కుటుంబాన్ని బహిష్కరించారా? కుటుంబాన్ని, మా కుటుంబాన్ని బహిష్కరించారు. ఇంట్లో ఎవరు రాలేదు. 1 సంవత్సరం బహిష్కరణ అయితేనే ఇట్లా నా గతి ఉన్నది. వాళ్ళ జీవితంలో బహిష్కరించబడ్డారు, వాళ్ళ గతి ఇంకెట్లా ఉంటుంది అనే విషయం అవుతుందో అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. అదే నన్ను ఎత్తుందో ఇంకా సామాజిక కార్యక్రమాల వైపు ఇంకా నన్ను ఎత్తుందో